హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మెంటు విలేజ్ ల్యాక్స్. ఇక్కడ వచ్చేసి ఈరోజు అయితే ఇక సద్దుల బతుకమ్మ అనేసి మేమైతే ఇక పనులన్నీ పూర్తి చేసుకొని ఇక స్నానాలు అయితే చేసి బతుకమ్మ పేర్చుకోవడం అయితే స్టార్ట్ చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, మేమైతే పూలన్నీ ఎంత ముద్దుగా పెట్టుకున్నామో. ఇక మేమైతే బతుకమ్మ పేర్చడం స్టార్ట్ చేస్తుండగా అందరం అయితే బొట్టు పెట్టుకొని ఇక బతుకమ్మనైతే పేర్చడం అయితే పసుపు కుంకుమతో స్టార్ట్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలానే స్టార్ట్ చేస్తారా? మేమైతే ఇలాగే స్టార్ట్ చేస్తాము. ఇక ఈరోజు అయితే అసలు వాతావరణం ఎలా ఉంటుందో అనుకున్నాము, కానీ ఈరోజు పొద్దుగాలే ఫుల్గా ఎండ అయితే వచ్చేసింది. ఇక అందరిలో కొంచెం ఆనందం అయితే ఎక్కువనే అయిపోయింది. ఎందుకంటే నిన్న మొన్ననైతే వాతావరణం చాలా చల్లగా ఉండి వర్షం ఎప్పుడు పడుద్దా అంటూ అందరు టెన్షన్తో ఉండేవాళ్ళు. ఇక ఈరోజైతే ఎండ రావడంతో అందరి మొహాల్లో మాత్రం ఎంతో ఆనందం వెలిగిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మా బతుకమ్మలు అయితే పేర్వడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మేమైతే రెడీ అవ్వడమే ఉంది. చూడండి 3 బతుకమ్మలు ఎలా ఉన్నాయో. మొత్తానికైతే ఇక బతుకమ్మలని దేవుని దగ్గర పెట్టేశాము. మేము కూడా ఇక రెడీ అయ్యాము. చూడండి, నేనైతే రెడీ అయిపోయి మా చిన్నోడిని అయితే రెడీ చేశాను. మా బబ్లు కూడా రెడీ అయ్యి ఇక తనైతే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు. ఇక మేమైతే రెడీ అవ్వడంతో ఇక టైం అయితే అవుతుందని ఇక అందరైతే వెళ్తున్నారు. చూడండి, మేమైతే ఇక లేటుకైనా వెనకాల వెళ్తామనేసి నిదానంగానే వెళ్తున్నాము. చూడండి, మేము వెళ్ళే టైంలోనైతే అందరు వెళ్ళిపోయారు. అందరు వెళ్ళినా పర్వాలేదు, నిదానంగానే వెళ్తామనేసి మేమైతే మేము మా అక్క వాళ్ళమైతే వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, అసలు మేమైతే ఈసారి ఎప్పుడైనా అందరు వెళ్ళాక వెళ్ళేది, కానీ ఈసారి అయితే అందరితో కలిసి ఇక డీజేతో వెనకాల వెళ్తున్నాము. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో అందరైతే. బతుకమ్మలు అయితే అన్నీ ఒక్కసారే వెళ్తున్నాయి. మేమైతే ఎప్పుడైనా వెళ్ళేసరికి అందరు వెళ్ళి ఆడుకునేవాళ్ళు. ఈసారి మేమైతే అందరితో కలిసి వెళ్తున్నామని కొంచెం హ్యాపీ అవుతున్నాం. చూడండి, బతుకమ్మలు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో, కానీ గిఫ్ట్ ఎవరికి వస్తుందో మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే అందరు పెద్దగానే పేర్చిలు కాబట్టి అసలు గిఫ్ట్ ఉందో లేదో కూడా మాకు తెలియదు. ఇక అందరైతే 9 రోజుల కానుండి బతుకమ్మ అంటూ చీరలు అన్నీ కొనుక్కుంటారు కదా. అసలు అవన్నీ ఒక్క గంట సేపట్లోనే అందరి సంబరం తీరిపోతుంది. ఇక మేమైతే మొత్తానికైతే ఇక అందరిలో కలిసిపోయాము. బతుకమ్మలన్నీ ఒక్క చోట అయ్యాయి. ఇక్కడ చూడండి, ఇక మా అక్క వాళ్ళైతే వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళ ముచ్చట్లు అయితే అస్సలు పడవడం లేదు. ఇక మేమైతే మొత్తానికైతే ఇక్కడ వచ్చి ఆగిపోయాము. ఇక్కడైతే పెద్ద బతుకమ్మ ఉంది కదా, అదైతే మా అన్న వాళ్ళదే. ఇక మా అన్న కొడుకు అయితే పెద్ద బతుకమ్మనైతే ఎత్తుకున్నాడు. ఇక మేమైతే వేరే సైడ్ పెట్టేసుకుందాం అనేసి ఇక మా పెద్ద బతుకమ్మతో ఇక మా గల్లీ వాళ్ళమందరం ఇక ఒక సైడ్ అయితే పెట్టేస్తున్నాము. చూడండి, ఆ పెద్ద బతుకమ్మని అయితే ఎంత జాగ్రత్తగా తీసుకొస్తున్నారో. ఆ బతుకమ్మ ఎత్తుకున్నప్పుడైతే అసలు ఎక్కడ పడిపోద్దు అన్నట్టు చాలా టెన్షన్ పడిపోయారు అందరూ. ఎందుకంటే లాస్ట్కు కొంచెం ఊగుతుంది, అది దీపం పెట్టడం వల్ల కొంచెం ఊగి కింద పడుద్దేమో అనేసి అందరు టెన్షన్తో చూసారు. అక్కడ పెట్టేసి అయితే ఒక తులసి మొక్క పెట్టి ఆ తులసి మొక్కకు కొంచెం పసుపు కుంకుమ వేద్దామనేసి బతుకమ్మలు పెట్టిన తర్వాత తులసి మొక్కనైతే తీసుకొచ్చి పెట్టారు. తులసి మొక్క పెట్టగానే అందరైతే ఇక పసుపు కుంకుమలు అయితే వేయడం స్టార్ట్ చేసి పసుపు కుంకుమ వేయగానే ఇక అందరూ ఇక వాళ్ళు తెచ్చిన పసుపు కుంకుమలు ఉంటాయి కదా, అందరు పెట్టుకుంటున్నారు. చూడండి, మీరు కూడా ఇలానే చేస్తారా బతుకమ్మ పండుగని? ఇక మా ఊర్లోనైతే మేమైతే ఇలానే జరుపుకుంటున్నాము. ఇక చూడండి, అందరూ బొట్టు పెట్టుకుంటున్నారు. పసుపు కుంకుమ తులసమ్మ దగ్గర వేసి ఇక బొట్టు పెట్టుకొని ఇంకా వాళ్ళైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. మేమైతే మీ ఊర్లో కూడా ఇలానే చేస్తారా తులసమ్మ మొక్క పెట్టేసుకొని? ఇక మా ఊర్లోనైతే ఈరోజైతే అసలు వాతావరణం చాలా బాగుంది. ఎందుకంటే మబ్బు అనేది లేదు, కొంచెం ఎండ రావడం వల్ల ఇక బతుకమ్మనైతే ఫుల్ హ్యాపీగా ఆడుకుంటున్నారు. మీ ఊర్లో కూడా ఇలానే ఆడుకుంటున్నారా, లేక మీ సైడ్ వర్షం గిన ఉందా? మా సైడ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసామండి. మంచిగా వర్షం లేదు, ఏం లేదు. అసలు ఇలా జరుగుతుందని అసలు ఎవ్వరు ఊహించలేదు. ఎందుకంటే బతుకమ్మ పండుగ ముందు ప్రతిరోజు వర్షం పడింది, కానీ ఈరోజైతే అసలు వర్షమే లేదు కదా. అందరైతే ఫుల్ హ్యాపీ అయ్యారు, మంచిగా ఆడుకున్నారు. ఇక లాస్ట్లోనైతే ఇక బతుకమ్మ ఆడేసి గౌరమ్మని తీసుకొస్తాం కదా, ఇక గౌరమ్మని అయితే మన పుస్తలకి పెట్టుకుంటాం కదా అనేసి ఇక్కడైతే అందరం పెట్టుకుంటున్నాము. ఓకేనా, బాయ్.